హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజుటి వీడియోలో మనము చిదంబరంలో ఉన్న నటరాజ స్వామి ఆలయ విశేష విశిష్టతలు తెలుసుకుందాం. నటరాజుకి నట భంగిమవో శంకరునికి సంకీర్తనవో. చిదంబరంలో మనం వెళ్ళగానే నేరుగా ఆ నటరాజ స్వామి ఆలయంకు వెళ్తాం. ఆలయం చుట్టూ తిలై అనే చెట్లు ఉన్నాయి. అందుకేనేమో దీన్ని తిలై చిదంబరం అంటారు. దీని అసలు పేరు చిత్ అంబలం. క్రమంగా దానిని చిదంబరంగా అని పిలుస్తారు. చిత్ అంటే మనసు, అంబలం అంటే ఆకాశం, అంటే ఆకాశాన్ని సంబంధించిన జ్ఞాన ప్రదేశం అని దీని ఆధారం. చిదంబరం అనే ఈ పట్టణంలో 40 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో నటరాజస్వామి, శివకామినమ్మవారు, గణపతి, గోవిందరాజు పెరుమల్, మురుగన్లు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో మొత్తం 5 మండపాలు ఉన్నాయి. మొదటిది చిదంబలం. ఇందులో నటరాజస్వామి, శివకామిని అమ్మవారు కొలువై ఉంటారు. దీనికి ఎదురుగా ఉన్నదే కనక సభ. మూడవది 56 స్తంభాలు ఉన్న నాట్య మండపం. 4వది రాజ్యసభ. దీన్ని కేవలం ఉత్సవ సమయంలోనే తెరుస్తారు. దేవసభగా పిలిచే 5వ మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కందుడు, శివనందనాయకి, మురుగన్లు, చండికేశ్వర్లు కొలువై ఉన్నారు. ముందుగా మనము నటరాజస్వామి గురించి తెలుసుకుందాం. చిదంబరం ఆలయం స్వయంభూ క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో ఒకటి. దీన్ని ఆకాశ లింగ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ ఈశ్వరుడు ఆనంద తాండవ నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శివుడు చేసే ఆనంద తాండవాన్ని చూడడానికి నటరాజుకి నట భంగిమవో శంకరునికి సంకీర్తనవో. శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు పతంజలి రూపంలో ఆలయానికి వచ్చేవారంట. ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురానికి సూర్య తేజస్సు గల సింహముఖం ఉన్నది. తూర్పు దిక్కున ఉన్న గోపురంన సోమస్కందుడు రూపం కనిపిస్తుంది. దీన్ని శివశక్తి రూపంగా భావిస్తాం. దక్షిణ దిక్కున గోపురంన మార్కండేయుని కాపాడే శివుడిని యమస్వరూపంగా చెప్తారు. 12-13 దశాబ్దాల్లో చోళులు, పల్లవులు రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయాన్ని ఎక్కువగా విదేశీయులు పర్యటిస్తూ ఉంటారు. 8 సంవత్సరాల పాటు విదేశీయులు సుదీర్ఘ పరిశోధనలు చేసి ఈ ఆలయానికి మానవ శరీరానికి దగ్గర పోలికలు ఉన్నాయని, చిదంబరం ఒక అద్భుత పుణ్యక్షేత్రమని, దీనికి అయస్కాంత శక్తి ఉన్నదని, భూమధ్య రేఖలోని బిందువు ఈ నటరాజు విగ్రహంలోని కాలి బొటనవేలు సూచిస్తుందని నిర్ధారించారు. అలాగే ఈ ఆలయాన్ని ఆకాశలింగ ఆలయం అని కూడా పిలుస్తారు. ఆకాశలింగం చిదంబరం, వాయులింగం కాళహస్తి, భూలింగం కాంచీపురం, జలలింగం తిరువణైకవల్, అగ్నిలింగం తిరువణమలలో ఉన్నాయి. అలాగే 1, 2, 3 ఈ ఆలయాలను ఒకే సరళ రేఖల మీద 72 డిగ్రీలు 41 నిమిషాల తూర్పు అక్షాంశాల మీద నిర్మించడం జరిగింది. చిదంబరంలోని ఆలయాన్ని మన మానవ శరీరంలో నవరంధ్రాల్లాగా 9 ద్వారాలున్నాయి. ఈ ఆలయంలోని గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పడం జరిగింది. ఇది మన మానవ శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాస సంఖ్యలతో సమానం. ఈ గోపురాన్ని కప్పడానికి వాడిన మేకుల సంఖ్య 72,000. మన మానవ శరీరంలో నాడుల సంఖ్య అంతే 72. మన శరీరంలో గుండె ఎలా అయితే ఎడమ వైపుకుంటుందో అలాగే స్వామివారు, అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. దీని పక్కన ఉన్న 4 స్తంభాల మండపం 4 వేదాలను సూచిస్తుంది. శివపూజలో జరిగే 28 కైంకర్యాలను సూచిస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటి మీద 64 కలలకు గుర్తుగా 64 భీములు ఉన్నాయి. బంగారు గోపురం మీద ఉన్న 9 కలశాలను నవశక్తులుగా గుర్తు. అర్ధ మండపాన్ని ఆనుకొని ఉన్న మండపానికి 18 స్తంభాలు ఉన్నాయి. ఈ 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకి గుర్తు. చిదంబరంలోని స్వామి విశిష్టత ఏంటి అంటే నటరాజ రూపం. అది ఇది అని చెప్పలేము కానీ చంద్రమౌళీశ్వర స్ఫటిక రూపం. గర్భాలయంలోని ఒక గోడ మీద ఒక చక్రం గీసి ఉంటుంది. దాని ముందు భాగంలో బంగారు బిల్వ ఆకులతో వేలాడుతూ ఉంటాయి. అవి ఏవి కనిపించకుండా ఒక తెల్లటి తెర కట్టి ఉంటుంది. పూజారులు దాన్ని నామకార్థంగా తీసి చూపిస్తారు. ఆ ప్రదేశాన్ని శివోభవం అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనసు. ఆ దైవంలోని మనసు ఒకటిగా కలిసిన ప్రదేశం. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే నటరాజు స్వామిని దర్శించుకొని బయటకు వస్తే ఆలయ గోపురం మన వెనకే వచ్చినట్టు ఉంటుంది. అదండి ఈ ఆలయ విశిష్టత. పదండి నటరాజ స్వామిని, అమ్మవారిని దర్శించుకుందాం. నటరాజుకి నట భంగిమవో శంకరునికి సంకీర్తనవో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.